హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో డిప్ ట్రాన్స్ఫర్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 3mm థిక్ ఎంఎస్ షీట్ పై ఫిలెట్ వెల్డ్ ల్యాప్ మరియు టీ జాయింట్స్ చేయడం గురించి నేర్చుకుందాం. ఆబ్జెక్టివ్స్. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు: పరిమాణం 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 3 mm థిక్నెస్ ప్రకారం షీట్ను సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం షీట్లను ల్యాప్ మరియు టీ జాయింట్గా సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ చేయండి. వెల్డింగ్ కోసం హెడ్ పొజిషన్లో జాబ్ని సెట్ చేయండి. సరైన లెగ్ లెంత్ జాయింట్లో లోహాన్ని జమ చేయండి. వెల్డ్ బీడ్పై సర్ఫేస్ డిఫెక్ట్ కోసం తనిఖీ చేయండి. గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియకు అవసరమైన సాధనాలు మరియు పరికరాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. GMAW, స్టీల్ రూల్, బాల్ పిన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, కీ ఆర్ స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, యాంగిల్ గ్రైండర్, gas regulator with preheater and flow meter, CO2 gas heater, shielding gas hoses, welding power source, wire feeders, supply of electrode wire, welding gun, shielding gas cylinder, CO2, mild steel sheet 3 mm. ఇప్పుడు డీప్ బదిలీ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 3 mm మందంతో ఎంఎస్ షీట్పై ల్యాప్ మరియు టీ జాయింట్ని నిర్వహించడానికి సలహాలను చూద్దాం. ల్యాప్ జాయింట్ స్టెప్స్. ప్రీ వెల్డింగ్ తయారీ. మీరు సేఫ్టీ గ్లాసెస్ మరియు గ్లౌస్తో సహా అవసరమైన అన్ని భద్రతా సామాగ్రిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. మైల్డ్ స్టీల్ ఉక్కు షీట్ను శుభ్రమైన మరియు స్థిరమైన సర్ఫేస్పై ఉంచండి. హ్యాండ్ షేరింగ్ మెషిన్ను ఫ్లాట్ మరియు లెవెల్ వర్క్ బెంచ్పై ఉంచండి. కటింగ్ ప్రక్రియలో ఏదైనా కదలికను నిరోధించడానికి ఇది సురక్షితంగా ఉంచబడిందని నిర్ధారించుకోండి. మైల్డ్ ఉక్కు షీట్ ఈ సందర్భంలో 3 mm థిక్నెస్ ప్రకారం యంత్రం యొక్క బ్లేడ్ గ్యాప్ను సర్దుబాటు చేయండి. ఈ సందర్భంలో 3 mm బ్లేడ్ గ్యాప్ అధిక శక్తి లేకుండా శుభ్రమైన మరియు ఎఫిషియంట్ కట్ను అనుమతించాలి. రూలర్ మరియు స్క్రైబర్ లేదా మార్కర్ని ఉపయోగించి మైల్డ్ స్టీల్ షీట్పై 150 mm లెంత్ మరియు 50 mm విడ్త్ను జాగ్రత్తగా గుర్తించండి. ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి కొలతను 2 సార్లు తనిఖీ చేయండి. మార్క్ చేసిన షీట్ను హ్యాండ్ షేరింగ్ మెషిన్లో ఉంచండి. మార్క్ చేసిన కట్ లైన్ను మెషిన్ యొక్క కట్టింగ్ ఎడ్జ్తో సమలేఖనం చేయండి. కట్ పూర్తయిన తర్వాత హ్యాండిల్స్పై ఒత్తిడిని విడుదల చేయండి మరియు షీట్ నుండి మెషిన్ బ్లేడ్లను ఎత్తండి. కత్తిరించిన తర్వాత క్లీన్ మరియు ప్రెసైజ్ కట్ నిర్ధారించడానికి మైల్డ్ ఉక్కు షీట్ అంచులను తనిఖీ చేయండి. కార్బన్ షీట్ వైర్ బ్రష్ ద్వారా షీట్ సర్ఫేస్ను శుభ్రం చేయండి. స్పెసిఫికేషన్ ప్రకారం టీ జాయింట్ను సెట్ చేయండి. రక్షిత దుస్తులు ధరించండి. GMAW మెషిన్ని సెటప్ చేయడం ప్రారంభించండి. కరెక్ట్ డయామీటర్తో CCMS ఫిల్లర్ వైర్ తీసుకుంటున్నట్టు నిర్ధారించుకోండి. 0.8 mm డయామీటర్ కలిగిన CCMS ఫిల్లర్ వైర్ స్పూన్ పొజిషన్లో పరిష్కరించండి. దాన్ని లాక్ చేసి టార్చ్ యొక్క గైడ్ ట్యూబ్, రోలర్స్, స్పైరల్ మరియు కాంటాక్ట్ టిప్ ద్వారా వైర్ను లాగండి. CO2 గ్యాస్ సిలిండర్ ఫ్లో మీటర్తో అమర్చబడిందని నిర్ధారించుకోండి. వెల్డింగ్ ప్రారంభించడానికి ముందు మెషిన్ సెటప్ను తనిఖీ చేయండి. ముందుగా GMAW మెషిన్ యొక్క
పవర్ సప్లైను తనిఖీ చేయండి. CO2 గ్యాస్ సిలిండర్ వాల్వ్ మరియు గ్యాస్ ఫ్లో రేట్ను తనిఖీ చేయండి. సరైన వేగం కోసం స్పీడర్ వైర్ మెషిన్ని తనిఖీ చేయండి. ఉపకరణాలతో వెల్డింగ్ టార్చ్ను సెట్ చేయండి. వెల్డింగ్ టార్చ్పై ఫిల్లర్ వైర్ ఫీడర్ను తనిఖీ చేయండి. GMEW మెషిన్ బాగా వర్కింగ్ చేస్తుందని నిర్ధారించుకోండి. నమూనా మైల్డ్ స్టీల్ షీట్ వద్ద ఆర్క్ను కొట్టడం ద్వారా వెల్డింగ్ ప్రక్రియను ప్రారంభించండి. రైట్ పొజిషన్లో టార్చ్ సెట్ చేయండి. కరెంట్ను 90 నుండి 100 యాంపియర్స్కు సెట్ చేయండి. సంబంధిత వైర్ ఫీడింగ్ రేట్ 3 నుండి 4 mm/min. 19 నుండి 20 ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి మరియు డిప్ బదిలీ మోడ్ను ఉపయోగించండి. టీ జాయింట్ యొక్క 2 చివర్లో టాక్ వెల్డ్ చేయండి. - 150 mm షీట్ టీ జాయింట్ పైన ల్యాప్ జాయింట్ని సెట్ చేయండి. ల్యాప్ జాయింట్కి 2 వైపులా టాక్ వెల్డ్ మినిమం 10 mm లెంత్ ఉంచండి. ఇప్పుడు మనం డిప్ బదిలీ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 3 mm మందంపాటి MS షీట్పై ల్యాప్ మరియు టీ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం. ఓవర్ హెడ్ పొజిషన్ వద్ద వెల్డ్ పొజిషనర్లో టాక్ వెల్డెడ్ జాబ్ను పరిష్కరించండి. స్పైరల్ ఫిల్లర్ వైర్, గ్యాస్ హోస్ మొదలైన వాటిని కలిగి ఉన్న టార్చ్ అసెంబ్లీ గొట్టం తగినంత పొడవుగా ఉందని నిర్ధారించుకోండి. తద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో వెల్డింగ్ చేసేటప్పుడు దానిని మీ భుజంపైకి తీసుకెళ్లవచ్చు. ఓవర్ హెడ్ వెల్డింగ్ పొజిషన్లో స్పాటర్స్ నుండి మొత్తం శరీరాన్ని రక్షించడానికి వెల్డింగ్ హెల్మెట్ను ఉపయోగించడం మరియు మొత్తం రక్షణ దుస్తులు ధరించడం చాలా అవసరం. ఏదైనా గ్యాస్ లీక్ కోసం గొట్టాలను మరోసారి తనిఖీ చేయండి. ప్రక్రియ ఓవర్ హెడ్ వెల్డింగ్ అయినందున పూరక రాడ్ యొక్క ప్రవాహం రేటును 2 సార్లు తనిఖీ చేయండి. ఓవర్ హెడ్ పొజిషన్లో వెల్డింగ్ చేస్తున్నప్పుడు మీ శరీరం నుండి వెల్డింగ్ టార్చ్ను దూరంగా ఉంచండి. వెల్డింగ్ చేసేటప్పుడు కరిగిన లోహం కుంగిపోకుండా చూసుకోండి. కరిగిన లోహం కుంగిపోకుండా ఉండడానికి వెల్డింగ్ టార్చ్ను స్థిరమైన ప్రయాణ వేగంతో తరలించండి. డిప్ బదిలీ మోడ్ని ఉపయోగించి రూట్ రన్ను డిపాజిట్ చేయండి. స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ ఉపయోగించండి. ఇది 3 mm షీట్ అయినందున వక్రీకరణను నివారించడానికి సరైన సాంకేతికను ఉపయోగించండి. అవసరమైన పూసల ఉపబలం, ఎత్తు మరియు రూపాన్ని పొందడానికి టార్చ్ కోసం ఏకరీతి ప్రయాణం వేగాన్ని నిర్వహించండి. సరైన కోణం మరియు ఆర్క్ ప్రయాణ వేగంతో సరైన లెగ్ పొడవు మరియు షీట్ల కలయికను నిర్ధారించుకోండి. వెల్డెడ్ జాయింట్ను స్టీల్ వైర్ బ్రష్తో శుభ్రం చేయండి. టీ జాయింట్ని మార్చండి మరియు వెల్డింగ్ పొజిషనర్పై టాక్ వెల్డెడ్ ల్యాప్ జాయింట్ కనిపించేలా ఉంచండి. టీ జాయింట్ వెల్డింగ్ చేయడం కోసం మేము చేసిన అదే భద్రతా విధానాన్ని అనుసరించండి.
స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ ఉపయోగించి రూట్ రన్ను డిపాజిట్ చేయండి. మంచి పూసల ఉపబలం, ఎత్తు మరియు రూపాన్ని నిర్ధారించుకోండి. ఇది 3 mm షీట్ కాబట్టి ఒక్క రన్ సరిపోతుంది. అవసరమైతే రెండో రన్కు వెళ్ళవచ్చు. తగిన టార్చ్ యాంగిల్ మరియు ఆర్క్ ట్రావెల్తో మంచి బొచ్చుకుపోవడాన్ని మరియు A మరియు C షీట్ల కలయికను నిర్ధారించుకోండి. షీట్ C పై కట్ కింద ఉండకుండా ఉండండి. అధిక నేయడం వల్ల షీట్ A వెల్డ్ యొక్క బొటనవేలు వద్ద అంచు కరిగిపోలేదని నిర్ధారించుకోండి. షీట్ C పై ల్యాప్ వెల్డ్ యొక్క ఇతర బొటనవేలు వద్ద అండర్ కట్ లేదని నిర్ధారించుకోండి. ల్యాప్ జాయింట్ యొక్క పూసను స్టీల్ వైర్ బ్రష్తో శుభ్రం చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో టీ జాయింట్ యొక్క పూసను శుభ్రం చేయండి. అండర్ కట్ కోసం వెల్డెడ్ జాయింట్ని తనిఖీ చేయండి. అన్ఈవెన్ బీడ్, ప్లేట్ అంచు కరిగిపోతుంది. వక్రీకరణ, మంచి బీడ్ల ప్రొఫైల్లో వెల్డర్స్ అనుసరించాల్సిన భద్రతా పద్ధతులు. స్పైరల్, ఫిల్లర్ వైర్, గ్యాస్ హోస్ మొదలైన వాటిని కలిగి ఉన్న టార్చ్ అసెంబ్లీ గొట్ట తగినంత పొడవుగా ఉందని నిర్ధారించుకోండి. తద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో వెల్డింగ్ చేసేటప్పుడు దానిని మీ భుజంపైకి తీసుకువెళ్ళవచ్చు. ఓవర్ హెడ్ వెల్డింగ్ పొజిషన్లో స్పాటర్స్ నుండి మొత్తం శరీరాన్ని రక్షించడానికి వెల్డింగ్ హెల్మెట్ను ఉపయోగించడం మరియు మొత్తం రక్షణ దుస్తులను ధరించడం చాలా అవసరం. టార్చ్ నాజల్స్ వెల్డ్ స్పాటర్స్తో మూసుకుపోయినప్పుడు యాంటీ స్పాటర్ స్ప్రేని ఉపయోగించండి. ఇది అన్ఎస్టాబ్లిష్డ్ వైర్ ఫీడ్ సక్రమంగా ఉండకపోవచ్చని గమనించండి. దీని వలన అస్థిరమైన ఆర్క్ ఏర్పడవచ్చు. కార్బన్ డయాక్సైడ్ CO2 వాయువు ప్రవాహం ఏకరీతి ఉండదు. దీని వలన వెల్డ్ మరియు పొరోసిటీ యొక్క వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 3 mm థిక్నెస్ ప్రకారం షీట్ని సిద్ధం చేయడం, డ్రాయింగ్ ప్రకారం షీట్ని ల్యాప్గా మరియు టీగా సెట్ చేసి ట్యాక్ వెల్డ్ చేయడం, వెల్డింగ్ కోసం ఓవర్ హెడ్ పనిని సెట్ చేయడం, సరైన లెగ్ లెంత్తో జాయింట్స్ లెంత్ని జమ చేయడం, వెల్డ్ బీడ్స్ని సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.